వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో రంగసముద్రం పంచాయతీలో జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను మంగళవారం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్, సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్ వారి బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామీణ ఉపాధి హామీ పనుల పనితీరుపై ఒక్కొక్కరికి ఎంత కూలి పడుతుంది, వారు పడుతున్న ఇబ్బందులు, ఇంకా పలు సమస్యలపై కూలీలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా పేరు మార్చి నిధులు తగ్గించి నిర్వీర్యం చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ కుట్రలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. అవునా పోయిన సారం అయితే 9 రోజులు చేస్తే ఒక వారం ఫుల్, ఒక వారం 3 రోజులు 1800 పండినంట. ఇంకా పల్లె బిల్లు ఏంటంటే లోపల పోతే ఇంకా ఉండరు జనాలు, లోపల ఇంకా ఉండరు, ఫుల్గా ఉండరు. బయటకు వచ్చినాయి. అయినప్పటికీ కూడా అధికారులలో చలనం లేనటువంటి పరిస్థితి. పనులు ఎక్కడ జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంత కూలీ పడుతుంది, మరి ఏ విధంగా మాస్టర్లు వేస్తా ఉన్నారు. ఈరోజు రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపంగా ఉంది, కొరబడింది. కాబట్టి అధికారులు కూడా ఇప్పటికైనా కూడా రెక్టిఫై అయిపోయి జరుగుతున్నటువంటి పనులపైన పరిశీలన చేయాలని చెప్పేసి పై ఉన్నత స్థాయి అధికారులు కూడా దృష్టి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. టి వీరశేఖర్, జిల్లా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఉపాధి కూలీలను పర్యటించడం జరిగింది. ఈ ఉపాధి కూలీలకు సంబంధించిన ఎక్కడే కానీ వాళ్ళకి సంబంధించిన అవసరాలకు సంబంధించిన తాగునీళ్ళు కానీ, అదేవిధంగా గతంలో అప్పుడున్న మజ్జిగ ఇస్తున్నారు, అదేవిధంగా ఎండ వేడికి కట్టుకునే దానికి కోసం అక్కడ టెంట్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కుమ్మకై బీబీ రామ్జీ అనే పథకాన్ని తీసుకొచ్చి మహాత్మా గాంధీ పేరునే పూర్తిగా నిర్వహణ చేసినారు. ఆనాటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అలాగే కాంగ్రెస్ పార్టీ రెండు కూడా అనంతపురం జిల్లా బండ్లపల్లెలో ఈ ఉపాధి పథకము హామీ పనులు ప్రారంభించి ఎంతోమంది వలసలు పోకుండా వివిధ దేశాలకు వలసలు పోవడము, ఆత్మహత్యలు చేసుకోవడము, కుటుంబాలకు జీవనం సాగించడానికి కూటగడవని పరిస్థితుల్లో ఈ పథకం తీసుకొచ్చిండ్రు. ఈ పథకం అంతా కూడా పేదలకు దక్కాల్సిన పథకం కాబట్టి ఏ ఒక్కరు కూడా పేదలకు సంబంధించిన విషయంలో కాబట్టి అన్ని వాళ్ళకు వసతులు కల్పించాలి. 250 రోజులు పని కల్పించాలి. అదేవిధంగా 300 రూపాయలు కూలి పడాలని చెప్పి ఆ విధంగా అటు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకొని ఇప్పుడు బయట ఇస్తుండగా 90% నిధులు కూడా కేంద్ర ప్రభుత్వమే భరించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంత మనలో ఎంత పడే కూలింగ్ మీకు తెలియదు. అదే ముందు వచ్చి ఉండరా ఎవరన్నా పోతారు పాత గ్రూపులన్నీ వెనకాల ఉన్నాయా? ఎంత పడుతుంది మామూలు చెప్పడం లేదా మీకు? అన్న ఎంత పడుతుంది అంత కూలి పాతోళ్ళు చెప్పరా? అది కూడా సీక్రెట్ అదేమన్నా కాదంటే ఇప్పుడు మనం ఎంత పని చేస్తాను, ఎంత కూలి పడుతుంది నేను ముందు తీసుకున్నట్టు చెప్పాలి కదా కనీసం. సరే అమ్మా, మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నుంచి వచ్చినాము. ఇక్కడ రావడం ప్రధాన ఉద్దేశం ఏమంటే ఇక్కడ ఎందుకు మా చూసి భయపడతాను మేమేమి ఆ పక్కన భయపడతా అంటే ఎందుకులే. మేము ఎందుకు వచ్చినామంటే ఇక్కడికి రావడం ఏంటంటే కూలీలు ఏ విధంగా పనులు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఎంత కూలీ పడతా ఉంది, రోజువారీ కూలీ ఎంత పడతా ఉంది, మరి ప్రభుత్వం ఏ విధంగా ఈ పథకాన్ని ఏ విధంగా తీసుకొచ్చినది అని చెప్పడం కోసం కొత్త రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నాం. మా ఈ ఉపాధి పనులపైన పరిశీలన చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మా రంగసముద్రం పంచాయతీలో ఆ చెరువు దగ్గర కూడా పోయినాం. ఆ తర్వాత ఇక్కడ కూడా పని అవుతాను ఇక్కడికి వచ్చినాం అసలుకి. మరి ఇది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేటువంటిది 2005లో మన కూలీల కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ కలిసి ఉన్నటువంటి
యూపీఏ గవర్నమెంట్లో ఈ పథకం వచ్చింది. అయితే అప్పటి నుంచి కూడా ఈ పథకం మన రాష్ట్రంలో బాగానే కొనసాగుతూ వచ్చింది. అయితే నరేంద్ర మోడీ ఈ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క చట్టాన్ని ఇప్పుడు పూర్తిగా మార్చేసినాడు. విబీజీ రామ్జీ అని చెప్పి ఒక పథకం తీసుకొచ్చి దాన్ని మొత్తం అంతా కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి. అంటే కూలీలకు సరైనటువంటి ఉపాధి కల్పించడం కానీ, కల్పించినా కూడా అక్కడ సౌకర్యాలు, గతంలో మనం ఎక్కడైనా పనిచేస్తా అంటే వెనక అక్కడ చెరువులోనా లేకపోతే కాలువలోనా కొండలపైన ఎక్కడ కానీ పనిచేసినా కూడా ఎండాకాలం చేసే ఉంటాం కాబట్టి మనము అక్కడ టెంట్లు వేస్తా అన్నారు. టెంట్లు లేవు. నీళ్లు పెడతా ఉన్నారు, నీళ్ళకి డబ్బులు ఇస్తా అన్నారు. ఆ నీళ్ళకి డబ్బులు లేవు, మజ్జిగ లేవు, ఓఆర్ఎస్ ప్యాకెట్ లేవు. కనీసం ఏదైనా పొరపాటు ప్రమాదం ఏదైనా జరిగి ఏదైనా గడ్డపారో ఏదైనా కొట్టుకుని కాలు వచ్చే రక్తం వస్తే కూడా చూసుకోవడానికి కాటన్ కూడా, ఫస్ట్ ఎయిడ్ కూడా మనకు ఇక్కడ లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు పథకం తీసుకొచ్చినారు. అది కూడా ఏం తీసుకొచ్చారంటే గతంలో ప్రభుత్వం ఎట్టుండేదంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉండేదన్నమాట. అంటే అప్పుడు 90% కేంద్ర ప్రభుత్వం, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తానేది. ఇప్పుడు మేము అట్లా భరించాం. మేము 60% మాత్రమే మేము డబ్బులు ఇస్తాము, మిగతా 40% రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలని చెప్పి చెప్తా ఉంది ఇప్పుడు కొత్త పథకం. మరి ఇక ఇది ఎక్కడ సాధ్యమవుతుంది? 10% ఉన్నప్పుడు సరిగా లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు 40% మనకి ఇవ్వడం అవుతుంది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అందుకాబట్టి గతంలో ఏ విధమైనటువంటి పథకం ఉందో అదే విధానం కొనసాగించాలి. అన్ని వాళ్ళకి ఎక్కడైతే కూలీలు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేయాలి. అదేవిధంగా ఈ ఉపాధి హామీ కూడా, ఎందుకంటే మనకు ఎక్కడ కూడా ఇబ్బంది పడతా ఉన్నాం. ఈ మామూలుగా పల్లెల్లో గ్రామీణ ప్రాంతాలు ఎట్లుంటుందంటే ఆ కరువు పని పోయినాం, ఆ కూలి పని పోయినాం, ఆ వారంలో డబ్బులు వస్తే కనుక మనకు ఏదైనా అంగట్లో డబ్బులు ఇచ్చుకోవటమో లేక కొంత ఆసరగా ఉంటుంది. కానీ ఈ పొద్దు మన పరిస్థితి ఏంటంటే ఈ ఎంత పడుతుందో తెలియదు కూలి, ఆ కూలి ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే ఆ సంవత్సరంలో మనకు ప్రతి ఒక్కరికి కూడా కూలీకి పోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒకరోజు కూలీ పోతే 300 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలా, 250 దినాలు వాళ్ళకు పని కల్పించాలని చెప్పేటువంటి ఉద్దేశంతో మనం చెప్తా ఉన్నాం. ఈ డిమాండ్ అన్నిటిపైన కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి, అటు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకుపోతా ఉన్నాం. అందుకబట్టే మీకు కూడా కొంత చెప్పడం కోసం అన్ని ప్రాంతాల్లో తిరిగేటువంటి క్రమంలో ఇక్కడికి వచ్చాం. కాబట్టి మీరు కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి అంటే ఫీల్డ్ అసిస్టెంట్లా లేకపోతే మీ టెక్నికల్ అసిస్టెంట్లా లేకపోతే ఏపీఓ వాళ్ళ దగ్గరికి మన సమస్యలు తీసుకుపోదాం. అక్కడ కూడా పరిష్కారం కాకపోతే పీడీ దృష్టి కూడా తీసుకుపోవడానికి మేము పార్టీగా సంఘంగా మేము చేస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీన్ని ఎందుకంటే అందరూ కూడా తెలుసుకోవాలి. రేపు ఇది ఉంటుందో కూడా తెలియటువంటి పరిస్థితి. మన ఒక ఏపీఓ ఉంటుంది అడిగిపోతే అసలు మా ఉద్యోగాలు ఉంటాయో ఉండవో అని చెప్పి అంటా ఉన్నది. అంటే ఈ పథకమే ఎత్తారని చెప్పేటువంటి ఒక ఆలోచన ఈరోజు ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. అందుకబట్టి మీరు కూడా తెలుసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చేసేటువంటి విధానాలపైన కూడా మీరందరూ కూడా గమనించాలని చెప్పి కోరుకుంటూ మేము ఇక్కడికి వచ్చిన ఈ 4 మాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు. సెలవు.